హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎఫర్ట్స్ నచ్చితే. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హాట్ టాపిక్ జానీ మాస్టర్ గారి గురించి మరిన్ని నిజాలు మాట్లాడుకుందాము. జానీ మాస్టర్ గారిని ఈరోజు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ న్యూస్లో ఏమొస్తుందంటే అతను బెంగళూరులో ఉన్నారు, బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారని. బట్ అతను గోవాలో ఉన్నారు, గోవా నుంచి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఈరోజు. బట్ జానీ మాస్టర్ గారు ఈ కేసుని ఎలా మిస్కమ్యూనికేషన్ చేశారంటే పోలీసులకి, లైక్ లదాఖ్లో ఉన్నానని, లేకపోతే నెల్లూరులో ఉన్నానని. బట్ అక్కడికి వెళ్ళి పోలీసులు కూడా ట్రై చేశారు, చెక్ చేశారు, బట్ అక్కడ ఏం దొరకలేదు. బట్ పోలీసులు చాకచక్యంగా గోవాలో అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు నైట్ అయితే తీసుకొస్తారు. రేపు మార్నింగ్ చంచల్గూడ జైలుకి తీసుకెళ్ళడం జరుగుతుంది, సెషన్ కోర్టులో హాజరుపరిచి. ఈమె సృష్టి అనే ఆమెకి 2019 నుంచి జానీ మాస్టర్ తెలుసు, 2017లో తెలుసు, 2019 నుంచి జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేసింది. బట్ ఇన్ని ఇష్యూస్ జరిగినా కూడా ఈమె ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే వాళ్ళ వైఫ్ ఏం చెప్తున్నారంటే, లేదు సృష్టియే జానీ మాస్టర్తో కొంచెం క్లోజ్గా ఉండేది, నేను చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు, ఈవెన్ ఆమెకి చాలామందితో అఫైర్స్ ఉన్నవి, ఈవెన్ లైక్ జానీ మాస్టర్కి ఏమి ఫుడ్ ఉంటే ఆమె కూడా అదే ఫుడ్ ఉండాలని, ఆయనకి ఏం 5 స్టార్ హోటల్ ఇస్తే ఈమె కూడా అదే 5 స్టార్ హోటల్ ఇవ్వాలి అని రికమెండ్ చేసేది అని తెలుస్తుంది. బట్ వాదోపవాదాలు అటు ఇటు చూసిన తర్వాతే మనం ఏ విషయం చెప్పగలము. అండ్ ఈరోజు మంచు మనోజ్ కూడా మీ గురించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీరు ధైర్యంగా పోరాడండి అని చెప్పడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు మంచు మనోజ్ గారు. అండ్ ఈవెన్ లైక్ నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, మేబీ ఇది జానీ మాస్టర్కి సపోర్ట్ చేసినట్టుంది. లైక్ ఎలా అంటే ఏ ఇష్యూ వచ్చినా కానీ ముగ్గురు వాదనలు వినాలి. అది లైక్ ఒకటి కేసు పెట్టిన వాళ్ళు, కేసులో ఇరుక్కున్న వాళ్ళు, అండ్ ఇంకొకటి నిజాలు. ఆ నిజం గురించే మనం మాట్లాడుకోవాలని చెప్పారు. బట్ దీన్ని కూడా జనాలు చాలా రాంగ్గా తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ అంత మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన జానీ మాస్టర్ మీద ఇంత పెద్ద ఎలిగేషన్స్ రావడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాము. సృష్టికి ఆల్రెడీ పెళ్ళయింది. లైక్ ఈవెన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమె ఒక అబ్బాయితో డేట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి జరగడం జరిగింది. దాని తర్వాత 2019లో జానీ మాస్టర్తో రిలేషన్లో ఉంది ఆవిడ. ఉన్న దగ్గర నుంచి ఆ లైక్ ఎంజాయ్మెంట్లు కానీ, ఆ లగ్జరీనెస్ని కానీ అవి చూడడం జరిగింది. ఈవెన్ జానీ మాస్టర్ గారు ఒక మూవీలో జానీ మాస్టర్ హీరో అండ్ ఈమె సృష్టి హీరోయిన్గా కూడా స్టార్ట్ చేశారు. బట్ అనివార్య కారణాల వల్ల ఆ మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. దాని తర్వాత ఈ ఒక లగ్జరీ లైఫ్ చూసి ఆమె ఇంకా వాళ్ళ హస్బెండ్కి విడాకులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా జానీ మాస్టర్కి క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఈమె ఎందుకు ఈ ఇష్యూ ఇచ్చింది అంటే, నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి జానీ మాస్టర్ ఒక 4-5 మూవీస్కి సైన్ చేశారు. ఆ 4-5 మూవీస్లో ఈమెకి హీరోయిన్గా ఛాన్స్ ఇస్తారని చెప్పారు. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్, లైక్ కొంచెం గ్యాప్ తర్వాత ఈమె బిజీగా ఉండడము, ఈమెకి కాంటాక్ట్స్ పెరగడము, హైదరాబాద్లో కొంచెం డిఫరెంట్ వాళ్ళతో ఈమె తిరగడం, ఇవన్నీ చూసి జానీ మాస్టర్ గారు కొంచెం దూరం పెట్టడం జరిగింది అని తెలుస్తుంది. సో ఇది చూసి ఆ అమ్మాయి లైక్ నన్నే దూరం పెడతారా అని అమ్మాయి ఇంకొంచెం అదర్ రిలేషన్స్లోకి వెళ్ళడము, లేకపోతే ఒకసారి వచ్చి జానీ మాస్టర్ గారిని డిస్టర్బ్ చేయడము అలా చేసేదంట. అప్పుడు వాళ్ళ వైఫ్తో కూడా గొడవ పడడం జరిగింది. లైక్ మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకున్నాను, బట్ మీరేం హెల్ప్ చేయలేదు, నన్ను వాడుకున్నారు అని గొడవ చేయడము, ఇవన్నీ అయితే జరిగింది. ఈవెన్ జానీ మాస్టర్ గారు ఎవరితో చేసినా కానీ, లైక్ సల్మాన్ ఖాన్తో చేశారు, షారుఖ్ ఖాన్తో చేశారు. అండ్ ఈవెన్ అక్కడక్కడికి కూడా ఈమెని ముంబైకి అండ్ చెన్నైకి ఆ ప్లేసెస్కి కూడా తీసుకెళ్ళడము, ఈ అమ్మాయి కెరియర్ని కొంచెం నిలబెట్టడం చేయడం, అండ్ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ఇక్కడ తెరపైకి వస్తున్న ఒక వాదన ఏంటి అంటే, సృష్టి వెనకాల అల్లు అర్జున్ గారు ఉన్నారు అని తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ జనాలు పోర్ట్రే చేస్తుంది ఏంటంటే, లైక్ ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఒక నంబర్ 1 కొరియోగ్రాఫర్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఇండియా. అండ్ అతను అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. లైక్ పొలిటికల్గా కూడా అతనికి జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది. అండ్ జనసేనకి ప్లస్ అల్లు అర్జున్ గారికి పడట్లేదు. సో ఇదన్నీ పోర్ట్రే చేసి ఈ కరెక్ట్ టైంలో ఆయన ఇంకా ఎదిగిపోతున్నారని అల్లు అర్జున్ గారు వెనకుండి ఇవన్నీ చేస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. అది అలా పోర్ట్రే అవుతుంది కూడా. ఎందుకంటే లైక్
శ్రీరెడ్డి అప్పుడు అంతా లైక్ అర్ధనగ్నంగా రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఏ డైరెక్టర్ రాలేదు, ఈవెన్ అల్లు అర్జున్ గారు వచ్చి నేను నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పలేదు. బట్ ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ గారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు? దీనికి మనకు $1 మిలియన్ క్వశ్చనే. బట్ ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళందరూ వచ్చి ట్వీట్ చేయడము, మరి అప్పుడు లైక్ శ్రీరెడ్డి చార్ట్స్తో సహా బయటపెట్టింది. మరి ఆ కేసు ఏమైంది? అదేం అవ్వలేదు కదా. బట్ వీళ్ళ వైఫ్ సుమలత అనుకుంటా ఆమె పేరు, ఒక్క నిమిషం, ఆమె ఆయిషా అయితే ఆమె పెళ్లి చేసిన తర్వాత చేంజ్ చేసిన నేము సుమలత, ఆమె పేరు సుమలత. ఆమె ఏం చెప్తుందంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, ముందు నుంచి ఈవెన్ డ్యాన్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయికి చాలామందితో ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కావాలని ఈ అమ్మాయి వెనకాల ఎవరో ఉన్నారు, ఈ అమ్మాయి కావాలని మా ఆయన మీద ఎలిగేషన్స్ వేసింది తప్ప జానీ మాస్టర్ అలాంటి వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళు అయితే పెళ్ళయి 14 years అవుతుంది, నాకు తెలియదు. అలాంటి వాళ్ళైతే నేనే అసలు డైవర్స్ ఇస్తాను, నేనే వదిలేసుకుంటాను. బట్ జానీ మాస్టర్ అలా కాదు. ఈవెన్ ఈరోజు ఇంటర్వ్యూ చూశాను, వాళ్ళ ఊరి వాళ్ళకి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు చాలామంది చెప్తుంది ఏంటంటే జానీ మాస్టర్ అసలు అలాంటి వాడు కాడు, ఇప్పుడు డెవలప్ అవుతున్నాడు అలా చేస్తున్నారు తప్ప బై బేసిక్ నేచరు అసలు ఒక అమ్మాయి కల్లించడం కానీ అలా ఏం లేదు. కష్టపడ్డాడు, ఇప్పుడు డెవలప్ అవుతున్నాడు అని చూడలేక వెనకాల ఏదో జనాలు చేస్తున్నారు, కానీ జానీ మాస్టర్ అయితే అలా కాదు అని అయితే చాలామంది చెప్తున్నారు. ఈవెన్ జానీ మాస్టర్ కొంచెం పీక్ రేజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ మెగా ఫ్యామిలీ. లైక్ మెగా ఫ్యామిలీ చాలామంది ఇతనికి హెల్ప్ చేశారు, అండ్ ఈవెన్ అంత మంచి సాంగ్స్ కూడా ఆయన కంపోజ్ చేశారు. బట్ జానీ మాస్టర్ మీద ఇలా రావడం అనేది చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి మీద అయితే అందరూ ఒకే క్వశ్చన్ వస్తుందంటే ఈ అమ్మాయి కూడా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లానే ఉంది ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు చెడింది కాబట్టి జానీ మాస్టర్ ఆమెని పట్టించుకోవట్లేదు కాబట్టి, అండ్ మూవీస్లో ఆమెకి ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది తప్ప ఆ అమ్మాయికి ఏం తెలియకుండా రేప్ జరగడం ఇలాంటివి అయితే ఏం జరగలేదు. రేప్ జరిగితే ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఇంత ఫీల్ అవుతూ ఉండదు కదా, ముందే చెప్పాల్సింది అప్పుడు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా చేయడం అనేది కంప్లీట్లీ రాంగ్ డిసిషన్. ఏదేమైనా నిజమే గెలవాలి అని అయితే అనుకుందాము. అండ్ మీరు ప్లీజ్ ఇప్పటివరకు వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమున్నాయి, ఈవెన్ వీళ్ళ వైఫ్ కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ప్రూఫ్లు చూపించమనండి మాకు, అలా కాకుండా ఆ అమ్మాయి ఎక్కడో ఉండి మరి ఇన్ని రోజులు నాతో మాట్లాడింది కదా, మరి ఎందుకు? ఈవెన్ డాన్స్ అసోసియేషన్లు కూడా చాలామంది ఈ అమ్మాయి మీద కంప్లైంట్ వేశారు. ఈ అమ్మాయి కార్డు రాకపోతే జానీ మాస్టర్ డబ్బులు ఇచ్చి మరి ఆ అమ్మాయికి కార్డు ఇప్పించారు తప్ప ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. అండ్ ఈవెన్ ఇక్కడ జానీ మాస్టర్ని చూసే అప్పుడు అక్కడ యూపీ నుంచి ఆ అమ్మాయి హౌస్ మొత్తం అక్కడ అమ్మేసుకొని హైదరాబాద్ సెటిల్ అయింది. మరి ఎవరిని చూసుకొని సెటిల్ అయింది? జానీ మాస్టర్ని చూసే కదా. ఈవెన్ ఫైనాన్షియల్గా జానీ మాస్టర్ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి కాంటాక్ట్స్ పెరిగినాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి జానీ మాస్టర్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్లో ఛాన్సెస్ ఇవ్వట్లేదు అని ఆ అమ్మాయి అలా చేసింది. ఒకనొకప్పుడు అంట జానీ మాస్టర్ని కాదని ఈ అమ్మాయి వెళ్ళిపోయిందంట ఇంకా కాంటాక్ట్స్ చూసుకొని. సో అప్పుడు జానీ మాస్టర్ చెప్పారంట, నేను అసిస్టెంట్గా ఇస్తే ఒక్క మాట చాలు, అది అసిస్టెంట్గా ఇస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు, బట్ నువ్వేంది ఇలా వెళ్తున్నావు అంటే చాలా పొగరుగా అమ్మాయి మాట్లాడకుండా మాట వినకుండా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయని జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈవెన్ చాలామంది సినీ పెద్దలు నిజాలు తెలుసుకొని ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి డెఫినెట్లీ నిజాలు చెప్తే మాత్రం జానీ మాస్టర్ని వదిలేసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఒక పెద్ద కేసు ఏంటంటే ఫోక్సో యాక్ట్. లైక్ ఆ అమ్మాయికి 16 years ఉన్నప్పుడే జానీ మాస్టర్ రేప్ చేశారని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లైక్ లవ్ జిహాద్ లాగా బలవంతం చేశారని ఇవన్నీ చెప్తున్నారు. బట్ ఇవన్నీ చెప్పుకునేంత ఈజీ ఏం కాదు, దానికి చాలా ప్రూఫ్స్ ఉండాలి. ఈవెన్ ఆ అమ్మాయిని రేప్ చేశారు అంటే దానికి కూడా ప్రూఫ్ ఉండాలి. ఏది ఏమైనా కానీ మనం అనుకున్నంత ఈజీ కేసు ఏం కాదు. ఒకవేళ అమ్మాయి ఇలాగా రాంగ్ చేసింది అంటే ఆ అమ్మాయికి ఉంటాయి, అండ్ అది లేదు నిజంగా ఈ అమ్మాయిని జానీ మాస్టర్ అంతా అసాల్ట్ చేశాడు అంటే జానీ మాస్టర్ కూడా చాలా ఉంటుంది ఇష్యూస్. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సో ఏదేమైనా నిజం బయటకు రావాలి. అండ్